నాలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. 35వ డివిజన్ వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐబీ కాలనీలో పర్యటించిన మేయర్ ప్రధాన కాలువ కల్వర్ట్ ప్రక్కన అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని జేసీబీ యంత్రంతో కూల్చివేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలాలలో పూడికతీత కార్యక్రమం నిరంతరంగా కొనసాగడానికి బఫర్ జోన్ అవసరమని అన్నారు. బఫర్ జోన్ ఆక్రమించి కట్టుకుంటే కూల్చివేయక తప్పదని స్పష్టం చేశారు. బఫర్ జోన్ లో శానిటేషన్ ట్రాక్టర్ వెళ్లడానికి వీలుగా సీసీ రోడ్డు కూడా నిర్మిస్తామని అన్నారు. గతంలో కాలువల్లో పూడికతీత అంటే లక్షల రూపాయలు వెచ్చించి టెండర్ పిలిచి తూతు మంత్రంగా పనులు చేసేవారని, ప్రస్తుతం నగర పాలక సంస్థపై ఆర్థిక భారం పడకుండా మున్సిపల్ యంత్రాలతో మున్సిపల్ సిబ్బందితోనే పని చేయిస్తున్నామని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనానికి అందచేయాలని చేతులు జోడించి వేడుకున్నారు. కాలువల్లో చెత్త వేయడం వలన పరిశుభ్రం చేయడానికి డబ్బు వృధా కావడంతో పాటు మురుగునీరు సాఫీగా ప్రవహించకుండా నిలిచిపోయి దుర్వాసన దోమలతో సమీప ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. స్వచ్ఛ రామగుండం చేయాలనే లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతిరోజు కూడా 365 రోజులు ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా స్వచ్ఛ రామగుండం దాకా చేసేందుకు ప్రతిరోజు రోజుకొక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో పేరుకపోయిన చెత్త చెదారం అంతా తీసేసి మెయిన్ డ్రైన్లు అన్నీ కూడా క్లీన్ చేయాలనే సంకల్పంతో ఈరోజు 35వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రమాదేవి శ్రీనివాస్ గారి డివిజన్కు రావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి ఒక ట్రాక్టర్ కానీ, ఒక జేసీబీ కానీ, ఒక బ్లేడ్ ట్రాక్టర్ కానీ రాకుండా ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న సందర్భం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇంతకుముందు ఏదైతే ఒక డ్రైన్లలో సిల్ట్ తీయాలని అనుకుంటే 50 లక్షలు 70 లక్షలు కోట్ల రూపాయలతోటి టెండర్లు పెట్టేసి డబ్బులన్నీ వృధా చేసిన పరిస్థితి. కానీ ఈరోజు అధికారులందరూ ప్రజాప్రతినిధులతో కలిసి రామగుండం మొత్తాన్ని స్వచ్ఛ రామగుండం చేయాలంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పూర్తి స్థాయిలో మెషినరీ మొత్తాన్ని కూడా వాడి దాంతో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు సిల్ట్ మొత్తం వేయించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వచ్చే వర్షాకాలం వరకు ఎక్కడ కూడా ఒక వర్షపు చుక్క నీరు ఆగద్దు. ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ డ్రైనేజెస్ మేజర్ డ్రైన్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. డివిజన్లలో ఉన్న ఎక్కడైతే బుషెస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి తేవాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అండి. రామగుండం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కలిసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, చిన్న సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతిరోజు ప్రతి డివిజన్లో ట్రాక్టర్ ఆటో ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ మీ ఇంటి ముందుకే వచ్చి చెత్త వేయమని చెప్పేసి చెత్త ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. మీకు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి కోరుతూ ఉన్నాం, రోడ్ల మీద చెత్త వేయకండి. ఉదయం లేవగానే మీ ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటారు, మీ వాకిలు ఊడ్చుకుంటారు. తర్వాత మీరు మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఫ్రెష్గా బయటకు వస్తారు. మీ ఇల్లు మీ వాకిలి మీరు ఎంత శుభ్రంగా ఉంటారో మన వాడను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత రామగుండంలో ఉన్న ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముని మీద ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి వాళ్ళు కూడా మీరు చెత్త అంతా కూడా గార్బేజ్ అంతా కూడా ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇస్తే ఈరోజు ఇన్ని ట్రాక్టర్లు జేసీబీలు ఇవన్నీ పెట్టి డబ్బులు వృధా చేయవలసిన అవసరం లేదు. ఇలా జేసీబీలతోటి డ్రైన్ క్లీన్ చేస్తూ ఉంటే దాంట్లో మన కూలర్లు వస్తూ ఉన్నాయి, టీవీలు వస్తూ ఉన్నాయి, పరుపులు వస్తూ ఉన్నాయి. పాడైపోయిన వస్తువులు ఏదైతే ఉన్నదో మీరు ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇవ్వండి, డ్రైనేజీలలో వేయకండి. మీరు డ్రైనేజీలలో వేయడంతో ఈరోజు వర్షాకాలం వస్తే డ్రైన్ మొత్తం నిండిపోయి ఇళ్లకు నీళ్ళు వచ్చి ఏదైతే డ్రైన్ పక్కకున్న ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి అలాంటి తప్పులు చేయకండి. అందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. చెత్తను ట్రాక్టర్ కానీ ట్రాలీకి కానీ ఇవ్వండి. మీరందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతరం స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్తో పాటు పలువురు కార్పొరేటర్లు కంకణాల మౌనిక రాజు, వడ్లూరి రవి, దాసరి సాంబమూర్తి, ధూళికట్ట సతీష్, నాయకులు వేగులపు శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు, కార్పొరేషన్ శాఖ అధికారులు, కాలనీవాసులు శ్రమదానం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి కాలువ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు తుప్పలను తొలగించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు డి
షాబాస్, ఏఈ మీర్, టిపిఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాళ శ్రీనివాస్, టిపిబి ఓ శ్రావణ్, ఎలక్ట్రికల్ ఏఈ రామ్జీ, శాంటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జవాన్ బండారి రవి తదితరులు పాల్గొన్నారు.